కింగ్ నాగార్జున ప్రెజెంట్ శివ రీ రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. మామూలుగా అయితే స్టార్ హీరోలు రీ రిలీజ్ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోరు, ఫ్యాన్స్ ఉత్సాహం చూసి ఆనందిస్తారు. కానీ శివ రీ రిలీజ్ మాత్రం అలా కాదు. నాగార్జున దగ్గర ఉండి ఆ పనులు చూసుకున్నారు. అంతేకాదు ఎలా అయితే 36 ఏళ్ల క్రితం ఆర్జీవీతో కలిసి పని చేయించారో అలా ఇప్పుడు 4K ప్రింట్ కోసం కూడా ఆర్జీవీని 8 నెలల పాటు ఈ పనికి యూజ్ చేసుకున్నారు. శివ సినిమా ఆర్జీవీ అంటే ఏంటో సినిమా ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకే ఆ సినిమా మీద అవకాశం ఇచ్చిన నాగార్జున మీద ఆర్జీవీకి ఎప్పుడు అభిమానం, ప్రేమ ఉంటాయి. అయితే నాగార్జున శివ రిలీజ్ హడావిడిలో పడిపోయాడు. తన నెక్స్ట్ సినిమా గురించి మర్చిపోయారు. నాగార్జున మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా గురించి ఆఫీషియల్ గా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో తమిళ దర్శకుడు కార్తిక్ వర్క్ చేస్తున్నాడని, బాగా వస్తుంది అని అన్నారు నాగార్జున. అయితే ఇందులో మరో మెలిక ఉందని తెలుస్తోంది. స్క్రిప్ట్ కి నాగార్జున ఎగ్జైట్ అయ్యారు, కానీ అది ఎలా తీస్తాడు అన్నది డౌటే. అందుకే ముందు కొంత పర్ట్ రష్ చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నారట. అందుకే ఆఫీషియల్ గా నాగ్ 100వ సినిమా అనౌన్స్మెంట్ చేయట్లేదు. నాగ్ 100వ సినిమా స్టార్ డైరెక్టర్ తో చేయొచ్చు, కానీ ఈసారి కంటెంట్ ఉన్న సినిమా, అది కూడా యువ దర్శకుడితో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు. అందుకే కార్తిక్ ని ఎంపిక చేసుకున్నారు. అతను చెప్పిన కథ బాగున్నా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది. నాగార్జునకు అన్ని సినిమాల్లా కాదు, 100వ సినిమా ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోతోంది. అందుకే నాగార్జున ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జున 100 మూవీ విషయంలో ఈ జాగ్రత్తలు అన్నీ కూడా సినిమా బాగా రావడం కోసమే అని తెలుస్తోంది. ఇంతకీ నాగార్జున ఏ జోనర్ లో ఈ సినిమా చేయబోతున్నారు, అందులో ఎన్ని ట్విస్టులు ఉంటాయి, సినిమా గురించి ఎప్పుడు ఆఫీషియల్ అప్డేట్ వస్తుంది అన్నది ఆడియన్స్ అడుగుతున్నారు. అయితే వాళ్ళు ఎంత తొందర పెట్టినా కూడా నాగార్జున మాత్రం తాను చెప్పాలనుకున్నప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. చూడాలి మరి ఏం జరుగుతోందో.